కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి 14 రకాల పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు మోసపూరితమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. సోమవారం నూజివీడులోని చిన్నగాంధీ బొమ్మ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్రం ప్రకటించిన మోసపూరిత మద్దతు ధరలకు వ్యతిరేకంగా కేంద్ర ఉత్తర్వులను దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, రైతులు కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, మామిడి రైతులను ఆదుకోవాలని, రైతాంగ సమస్యలను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలకు లాభాలు కట్టబెట్టి కేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొడుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించిన ఏ ఒక్క పంటకు కనీస మద్దతు ధరలు అమలు కావడం లేదన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేయాలని కోరారు. మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. నష్టపోతున్న మామిడి రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి రాజు రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చెమట శ్రీనివాసరావు, ఎం నరేష్, కె శ్రీనివాసరావు, ఎస్కే భాష, కె శామ్యూల్, ఆర్ ప్రసాద్, ఏ వసంతరావు, పి సోమరాంత్రి తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించిన మోసపూరిత మద్దతు వ్యతిరేకంగా నూజివీడులో మద్దతు ధరల ఉత్తర్వుల కాపీలను దహనం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. అఖిల భారత కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ మద్దతు ధరలు పెంచింది అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 14 రకాల పంటలకి మద్దతు ధరలు పెంచిన పరిస్థితి ఉన్నది. అయితే ఈ మద్దతు ధరలు అంతా కూడా మోసపూరితంగా ఉన్నాయి. రైతు పెట్టిన పెట్టుబడికి అనుగుణంగా మద్దతు ధరలు లేవు. మొక్కజొన్నకైతే కిలోకి 10 పైసలు పెంచారు, ధాన్యానికైతే కిలోకి 72 పైసలు పెంచారు. మరి లీటర్ పెట్రోల్కి, లీటర్ డీజిల్కి ఎంత పెంచావా అంటే లీటర్కి 8 రూపాయల నుంచి 10 రూపాయలు పెంచారు. అలాగే ఎరువుల ధరలు ఇవాళ కిలోకి 10 రూపాయల నుంచి 15 రూపాయలు ఎరువుల ధరలు పెంచారు. అంటే మద్దతు ధరలేమో పైసల్లో పెంచుతావు, ఇవాళ పెట్రోల్, డీజిల్, ఇతర ఎరువుల ధరలు రూపాయల్లో పెంచుతావా? ఇదేమి దారుణం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే కార్పొరేట్ కంపెనీలకి లాభాలు కట్టబెట్టే విధంగా, రైతుల నోట్ల మట్టి కొట్టే విధంగా మద్దతు ధరలు నిర్ణయిస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఒకవైపు ఏమో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నాం. అంటే రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలి. మరి ఆ రకంగా నిర్ణయించకుండా మోసపూరిత మద్దతు ధరలు నిర్ణయించారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలి. ఈరోజు మొక్కజొన్న రైతులు కష్టపడి పండించారు, కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇతర పంటలకు ఏ పంటకు కూడా మద్దతు ధరలు అమలు కావడం లేదు. అంటే ఈరోజు మద్దతు ధరలకి ఒక చట్ట పద్ధతి లేకపోవడం కూడా ఇదో కారణం. కాబట్టి మద్దతు ధరలకు కూడా చట్ట పద్ధతి కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.